హలో బాయ్. బాయ్ పిలిచారా? చంపేవాడిని. చంపేశాను బాయ్, కానీ ఎవరు తెలుసుకోవాలి కదా. ఇన్స్పెక్టర్ డాజీ. అరే వాడు పిల్లని బాగా మిస్ అవుతున్నాడు రా, దాని దగ్గరికే పంపు. కాల్చు. అకాడమీలో సార్ అని ఎప్పుడు పిలుస్తూ ఉండాలి సార్. మిషన్ బిఫోర్ మ్యాచ్ అంటే మిషన్ కోసం ఎవరి ప్రాణమైనా తీసుకోవాలి, ఎవరి ప్రాణమైనా ఇచ్చేయాలి. పక్కకి వెళ్ళకూడదు. అవును, అసలు వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళకూడదు. వాడి బుర్ర ఎందుకు అలా తింటున్నారు? ఏది ఇవ్వండి. ఏంటి ఇలా స్ట్రాంగ్ గా కలిపావు? చూడు, నేనేం చెప్తున్నానంటే నేను ఒకవేళ బతికుంటే ఈ ఆపరేషన్లు గీపరేషన్లు అన్నీ మర్చిపోవాలి. దాజీ వైపు కన్నెత్తి చూడొద్దు. ఏంటి? అలాగే ఒకవేళ చచ్చిపోతే అప్పుడు వీలైనంత తొందరగా నా వెనకే పైకి పంపించే, సరేనా? నిన్న మిస్ అవుతా. క్యా బాత్ హై జో, భలే కాల్చావు. సబాష్. ముందే చెప్పాను కదా వీడు నా తమ్ముడు. ఇప్పుడు నమ్ముతావా? అది వీడు మన జోరా, వీడు మన తమ్ముడు. అరే ఇర్ఫానేరా, నిన్న రాత్రే కలిశాడు. రేజో నీకు రుణపడ్డాను రా. చాలి ఊరుకో బాయ్. ఎర్రి పుగ్గాడు. పదరాజు పద. సరే బాయ్. రారా వీరా. అరే కాస్త ఆలోచించాలి, కూర్చోపెడదాం. ఫైల్ అడగడానికి ముందే ఫైల్ ముందొచ్చుదాం. నేను అడిగినంత రేపు పొద్దున్న రెడీ చేయాలి. ஏய் சிவா, நான் இந்த துணியில் எப்படி இருக்காங்க பாரு. வேட்டியும் சட்டையும் பாரு. ఏంటి నవ్వొస్తుందారా నీకు? இல்லைண்ணா சாரிண்ணா. இல்லைண்ணா சாரிண்ணா, தப்பாயிடுச்சு, மன்னிச்சிடுண்ணா. கொன்றுவேண்டா. శివ, ఆ రోజు టెండర్ నా కంపెనీకి ఫేవర్గా వస్తుందన్నావు. నువ్వు చెప్పావని ఆఫీసర్కి డబ్బులు కూడా ఇచ్చాను. ఇప్పుడు కుదరదంటున్నాడు. నా సౌదీ కాంట్రాక్ట్ ఏమైంది? వాడు నా ఫోనే ఎత్తట్లేదు. చివరిసారి మాట్లాడినప్పుడు తలైవన్ మాట వింటానన్నాడు. శివ, ఇక్కడందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంది. నాకు కూడా. ధారావి బ్యాంకులో నేను 600 కోట్ల రూపాయలు దాచి ఉంచాను. ఇప్పుడు నాకు అర్జెంటుగా 400 కోట్లు కావాలి. ఇప్పుడు పాసిబుల్ కాదు. పాసిబుల్ కాదు అనే మాటను నేను ఇప్పటి వరకు తలైవన్ నోట్లో నుంచి ఎప్పుడూ వినలేదు. నువ్వు విన్నావా? నాకు డబ్బు కావాలి, అది ఈరోజే. ఎలక్షన్లో గెలవాలంటే నా డబ్బు నాకు కావాలి. ఎలక్షన్లో మేము గెలిపిస్తాం, నువ్వు టెన్షన్ పడక్కర్లా.
తలైవన్ గ్యారేజ్లో ధారావి బ్యాంకులో మా డబ్బు పడి ఉంటుందంటే మా అందరికీ పూర్తి నమ్మకం ఉంటుంది. ఆయన దగ్గరుంటే మా డబ్బు ఎక్కడికి వెళ్ళదు. ఏమంటావు? అంతే కదా. పైగా తలైవన్ వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. సరిగానే చెప్పారు. తప్పు చేస్తున్నారు. డబ్బులు మాకు కావాలి. మాకు అవసరాలు ఉన్నాయి. చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మన తలైవన్ని ఎవరు షూట్ చేశారు? ఆయన ఊపిరి ఆగిపోయింది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. అంత జరిగినా కూడా యుద్ధం చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే తలైవన్ నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టరు. ఇక ఈరోజు ఆయనకి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరు తప్పించుకుంటారా? నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను. ఈ రోజు కాకపోయినా రేపైనా తలైవన్ నడిచొస్తారు. కానీ మీరు మాత్రం నమ్మట్లేదు కదా? అయితే సరే, అందరికీ మీ డబ్బులు మీ దగ్గరికి వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, మా అప్ప లాంటి నిజమైన స్నేహితుడు ఎప్పటికీ మీకు దొరకడు. తాతయ్యకి చెప్పు. కానీ నిద్రపోతున్నారు కదా. ఈ బంగారు తల్లి మాటలు ఆయన వినగలరు. లేదు, మీరే చెప్పండి ప్లీజ్. ఆయన నువ్వు చెప్తేనే వినాలనుకుంటున్నారు. నేను రోజు మాట్లాడుతుంటాను కదా. తాత, నిన్న మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది. నేనే ఫస్ట్ వచ్చాను. చెప్పు చెప్పు, ఒక్క లైన్ పాడు. నా గుడ్ గర్ల్ కదా, ఒక్క లైన్ పాడు. ఆరిరారో 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 ఆరారో ఏనై తేడి వందాయోని ఉన్னை பெரியாமா எனதி నేనా కవలే ఇల్లామా నే కనుమూడు కన్నే ఇదమాన ధారాయమునికి కన్నే. అబ్బా అబ్బా అబ్బా, శివ! రాజన్ ఎక్కడా? శివ! అబ్బా అబ్బా, శివ! అబ్బా అబ్బా అబ్బా, ఏమైంది? రాజన్! ఏమైంది? తలేవా? తలేవా? అబ్బా, తలేవా? తలేవా? బ్రతికేవా? అబ్బా, కడువులే. వెలికిదా అబ్బా? నొప్పిగా ఉంది. అబ్బా లేచారు, చూడు శివ.